హలో గాయ్స్, 2026 టీ20 ప్రపంచ కప్లో భాగంగా కొలంబోలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు మంచి ఓపెనింగ్ లభించలేదు. ఎందుకంటే అభిషేక్ శర్మ డకౌట్ కావడంతో ఇన్నింగ్స్ మొదట్లోనే టీమిండియా ఒత్తిడికి గురైంది. అయితే అలాంటి సమయంలో భారత జట్టును ఇషాన్ తన అటాకింగ్ బ్యాటింగ్తో ఆదుకున్నాడు. అతను కేవలం 40 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు మరియు 3 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఇషాన్ ఈ మ్యాచ్లో కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ పాక్ టీ20 చరిత్రలో ఇది 3వ వేగవంతమైన అర్ధ సెంచరీగా రికార్డు సృష్టించింది. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 52 పరుగులు చేయగా అందులో ఇషాన్ కిషన్ వాటానే 42 పరుగులు. భారత్ పాక్ టీ20లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఇషాన్ కిషన్ నిలిచాడు. పాకిస్తాన్పై టీ20 మ్యాచ్లో ఒక భారత వికెట్ కీపర్ సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇదే. ఇషాన్ కిషన్ యొక్క బ్యాటింగ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే స్పిన్నర్లపై విరుచుకుపడుతూ స్వీప్ షాట్లు, రివర్స్ హిట్స్ మరియు స్లాగ్ స్వీప్లతో మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. అయితే షాదాబ్ ఖాన్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 17 పరుగులు రాపట్టడం జరిగింది. ఇది ఈ టోర్నీలో ఇషాన్ కిషన్కు వరుసగా 2వ హాఫ్ సెంచరీ. దీనికి ముందు నమీబియాపై జరిగిన మ్యాచ్లో కూడా తను 61 పరుగులతో రాణించడం జరిగింది. పిచ్ స్పిన్కు అనుకూలిస్తున్న ఇషాన్ తన ఆత్మవిశ్వాసంతో పాక్ బౌలర్ల లైన్ అండ్ లెంత్ను దెబ్బతీశాడు. చివరకు వేసిన స్పిన్ను అంచనా వేయడంలో పొరబడి 77 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆడిన ఈ ఇన్నింగ్స్లో మీకు ఏ షాట్ బాగా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.